హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారింది కదండి, మేల్కొన్నారా? 7 గంటలు అయింది. ఎప్పుడో మేల్కొని ఈ పాటికి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఆలస్యంగా పడుకుంటారేమో, ఆలస్యంగా లేచేవారిలో ఉన్నారేమోనని అందరికీ అనుకూలంగా ఉండడానికి 7 గంటలకి అన్నదాన ధ్యానం చాలా రోజుల నుంచి 4 సంవత్సరాల నుండి మీకు అందిస్తూనే ఉన్నాం. రోజు మేము వింటున్నాం, ఆధ్యాత్మికంగా బలం పుంజుకుంటున్నామని మీరు తెలియజేస్తున్నటువంటి వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇది రోజు ఎంతో ప్రయాసతో కూడిన పనైనప్పటికీ ప్రభు ఇచ్చిన సందేశాలను ఇలాగ షూట్ చేసి ఎడిట్ చేసి మీ దగ్గరికి రోజు సమయానికి అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీరు ఆశ్రదించబడి ఆధ్యాత్మికంగా బలపడితే అది చాలు. దయచేసి క్రమం తప్పకుండా వీక్షించండి. అంతేకాదు ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు తెలుసా, ఇప్పుడు అనుదిన ధ్యానం తెలుగులో మాత్రమే కాక తమిళలో, కన్నడ భాషలో, అలాగే హిందీలో కూడా ప్రతిరోజు అనుదిన ధ్యానం ఇస్తున్నాం. ఈ లింకులు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ జైపాల్ హిందీ, డాక్టర్ జైపాల్ తమిళ్, డాక్టర్ జైపాల్ ఆ లాంగ్వేజ్ మీరు పెడితే మీరు వాటి లింక్స్ మీ ఫ్రెండ్స్కి, ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండి ఆ భాషలు మాట్లాడేవారు ఉంటే వారికి కూడా ఈ వాక్యం అందేటట్టుగా షేర్ చేయండి. మన తెలుగు కార్యక్రమాలు కూడా తెలుగు వారందరికీ షేర్ చేయండి. వారు దీవించబడతారు. కొంతమంది ఎంతో అవసరతలో ఉన్నారు, అటు వారికి దేవుని వాక్యం ఆదరిస్తుంది కదా. రండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. అనేక సార్లు మేము చేసే తొందరపాటు నిర్ణయాల వలన, నీ చిత్తానికి వ్యతిరేకంగా చేసే పనుల వలన నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం, సమస్యల్లో ఇరుక్కుంటున్నామని గ్రహిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు నీ సన్నిధిలో నీ చిత్తం మెరుగుటకు, నీ ఉద్దేశం మెరుగుటకు, నీవు ఆశించిన స్థాయిలో నడుచుటకు నీ వాక్యపు గద్దింపులను, హెచ్చరికలను, సలహాలను మాకు అందించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? చూడండి, చాలాసార్లు ఇప్పుడు నేను ప్రార్థనలో ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చాలాసార్లు మన సమస్యలు ఎలా తెచ్చుకుంటున్నామంటే తొందరపాటు నిర్ణయాల వల్ల. ఏదో అర్జెంట్ అని ఎవరో మన మీద ఒక ఒత్తిడి తీసుకొస్తే దేవుడి సందులో ప్రార్థించకుండా, ఆలోచించకుండా, ఆయన చిత్తం ఎరగకుండా ముందుకు వెళ్ళి అక్కడ మనం స్టక్ అయిపోతున్నాం, ఇబ్బందులు పాలైపోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ స్పష్టంగా ఒక చిన్న బిడ్డకు తల్లిదండ్రులు నేర్పించినట్లు మన ప్రభువు మన జీవితకాలం అంతా మనకు తోడై ఉండి నేర్పించడానికి ఆశ కలిగి ఉన్నాడండి. ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే అన్న ప్రభువు, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను కాపాడువాడి నేనే అన్న ప్రభువు మన జీవితం కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మొదటిగా యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత చేయవలసిన పని ఆయన చిత్తాన్ని ఎరగటం. ఆయన చిత్తం ఒకేసారి మన జీవితకాలంలో ఏం చేస్తారని చెప్పడండి. చెబితే మనం అబ్బో ఇది అవ్వదంటాం, లేకపోతే ఓస్ ఇంతేనా అంటాం, లేకపోతే నేను ఇంకోటి అనుకున్నాను అంటాం. ఆయన దగ్గర అంచెలంచెలుగా హెచ్చించే పద్ధతే ఉంది, కానీ అమాంతంగా ఆకాశానికి ఎత్తే పద్ధతి లేదండి. చిన్న దాంట్లో ఒక స్టెప్పులో నీవు విధేయుడు అయితే 2వ స్టెప్, 3వ స్టెప్, కొంచెంలో నమ్మకం ఉన్నోడికి దేవుడు ఎక్కువ ఇస్తారన్నాడు. ఒకే రోజు అమాంతంగా ఏదో సాధిద్దామని, అర్థాంతరంగా మనకు సిరి రావాలని, షార్ట్ కట్స్లో దీవెనలు పొందాలని, దేవుని చిత్తానికి బయటికి పోయి ఇబ్బందులు పడ్డవారు బైబిల్లో బోల్డ్ మంది భక్తులను పడిన వారిని కూడా చూస్తున్నాం. ఈరోజు
నేటి లోకంలో అనేక మంది విశ్వాసులు అనబడిన వారు కూడా దైవ చిత్తము తెలుసుకోకుండా చేసుకున్న వివాహాల వలన, చేసిన ప్రయాణాల వలన, ప్రారంభించిన వ్యాపారాల వలన ఎంతో తీరని నష్టాలలో ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. దేవుడి చిత్తం ఎరగటం మనం నేర్చుకోవాలి. మనం ఏం చెయ్యాలన్నది కూడా ఆయన చెప్తాడు. అసలు ఒక రోజు పొద్దున్న లేచారంటే, ప్రభా ఈరోజు నన్ను ఏం చేయమంటావని మీరు ఎప్పుడన్నా ప్రార్థనలో అడుగుతారా ప్రభుని? నేను ఇది అనుకున్నాను ప్రభా, నేను అనుకున్నాను ప్రభా, ఇదన్నీ చేసేటట్టు చేయమని అనేస్తారా? నేను అనుకున్నాను ప్రభా, ఇది అనుకున్నాను ప్రభా, కానీ నువ్వేం చెప్తావు? మా ఫ్రెండ్స్ ఇది చెప్పారు, నా ఇంటి వారు ఇది చెప్పారు, మా మమ్మీ ఇది చెప్పింది, మా డాడీ ఇది చెప్పాడు, నా భార్య ఇలా అంటుంది, నా భర్త ఇలా అంటున్నాడు, నన్నేం చేయమంటావు చెప్పు ప్రభా, నువ్వేమో చెప్తావో చెప్పు అని అడగడం నేర్చుకోండి. మీ జీవితంలో దుఃఖమే ఉండదు, విచారించవలసిన విషయమే ఉండదు. దేవుని చిత్తం మనకు ఉత్తమం. ఆ రోజుల్లో పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. ఆ దేవుని మాటలు వినాలంటే ప్రవక్తలను పిలిపించుకొని వారి దగ్గర అడిగి తెలుసుకునేవారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కసారి మనం గమనిస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఏంటంటే పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. మాట్లాడే దేవుడు అండి వాళ్ళ దేవుడు. దేవుడిని అడిగితే ఆయన చిత్తం తెలుసుకునే దేవుడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో మీరు ఆ యొక్క సందర్భం అంతా చదివి గ్రహించండి. ఇందులో ఉన్న సారాన్ని మాత్రం ధ్యానంలో ఉన్నాం కదా, కొద్దిసేపే మనం ధ్యానిస్తున్నాం. ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తున్నాను. ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అక్కడున్న పెద్దలు, ఆ ప్రజలందరూ వచ్చి ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేశారు. 42వ అధ్యాయం 2వ వచనం అండి. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచున్నావు కదా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాను ప్రార్థన చేయము. మా నిమిత్తము ప్రార్థన చేయము. అవునండి, ఒక ప్రవక్త ఏదో ప్రవచనాలు చెప్పటమే పని అనుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క అవసరతలను దేవునికి చెప్పటం, దేవుడిచ్చిన జవాబులను ప్రజలకు తెలియచేయటం, ప్రజల పక్షంలో దేవుని సందులో మొరపెట్టడం, దేవుడిచ్చిన సందేశాన్ని ప్రజలకు అందునట్లుగా వారి భాషలో వారికి అర్థమయ్యేటట్టు అందునట్లుగా దేవుని చేతుల్లో వాడబడే ఒక పాత్ర మాత్రమే. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో మోషేకు మొరపెట్టారు. మోషే దేవునికి మొరపెట్టాడు అని ఉందండి. అవును, మనం ఎంతసేపు మన పిల్లలు చూడండి, ఏది కావాల్సి వచ్చినా అమ్మ నాకేది, అమ్మ నాన్న నాకేది, అమ్మ డాడీ మమ్మీలు అడుగుతుంటారు. మనం ఎవరిని అడుగుతాం? మన డాడీ ఎక్కడ ఉంటాడు ఇవ్వడానికి? మనం మన పరలోకమందున్న డాడీని అడుగుతాం. కొత్తగా రక్షించబడ్డవారు దేవుని చిత్తాన్ని వాళ్ళంతటా వారు తెలుసుకోలేకపోవచ్చు. వాక్యం చదవని వారు, వాక్యం ఎరగని వారికి, దేవుని చిత్తం తెలుసుకోవడం తెలియని వారికి దేవుడు ఇంకా తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి దైవజనుల్ని ఇచ్చి ఉన్నాడు. మా కోసం ప్రార్థించండి అడగడానికి ఎందుకంటే అహమాట వస్తుంది. బై ద వే, మా కోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి. ఎవరికైనా ప్రార్థన అవసరమైతే అది నాకే అని నేను అనుకుంటానండి. దేవుడు అప్పగించిన ఈ పనన్ని నమ్మకంగా చేసి ముగించడానికి దేవుని కృప కొరకు మీరందరూ నా కోసం ప్రార్థించాలి. మీకోసం నేను ప్రార్థించడానికి ఎప్పుడూ సిద్ధమైన, మళ్ళీ చెప్తున్నాను కదా. ఆ ఇర్మియా దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక మాట అంటున్నారండి. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయునుగాక. ఏంటి ప్రార్థించండి? మా రోగాలు పోయేటట్టు ప్రార్థించండి, మాకు ఇది దొరికేటట్టు ప్రార్థన చేయండి, అది జరిగేటట్టు ప్రార్థన చేయండి అని మనమే నిర్ణయించుకొని ప్రార్థన కోరుతున్నాం ఈ రోజుల్లో. కానీ ఆ రోజున వాళ్ళు ఏమని కోరారు? మేము నడవలసిన మార్గమును, మేము చేయవలసిన కార్యమును గురించి
మాకు తెలియజేయమని దేవునికి ప్రార్థన చేయండి. ఏ నిర్ణయం చేసుకోవాలో అనే విషయంలో ప్రార్థనలోనే తీర్మానించాలి. మన కొరకు ప్రార్థించేవారు కావాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రార్థన, వారి సలహాలు మీకు అవసరం లేదా? ఏంటండి, మీ వృద్ధాప్యంలో మీరు చేయవలసిన నిర్ణయాలు మీకున్నటువంటి జ్ఞానం కంటే ఈనాడు మన యువత ఎంత లేటెస్ట్ విషయాలని తెలుసు కదా. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఏ సర్జరీ ఎక్కడ చేయించాలి, ఇలాంటి విషయాలన్నీ ఇవాళ వృద్ధుల కంటే నేటి తరం వారికి బాగా తెలుసు. అనేక ఆప్షన్స్ మన ముందు ఎప్పుడూ ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తాడు? మాట్లాడితే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అంటున్నారు, సర్జరీ చేయాలి అంటున్నారు. సర్జరీ అంటే లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. సర్జరీ చేసి తగ్గుద్దనుకొని మొత్తానికి ఎక్కువైన వాళ్ళు, చేసిన తగ్గని వాళ్ళు ఉన్నారు. సర్జరీ చేస్తే సంపూర్ణంగా స్వస్థపడి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏది ఎవరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అది సర్జరీ చేయవలసి వస్తే సర్జరీ జరుగుతుంది, లేకపోతే నీ విశ్వాసమే నీకు చాలు. కానీ ప్రతిసారి మనం ఎవరో చెప్పిన మాటను తీసుకొని తొందరపడి అప్పుల పాలవ్వటం, శ్రమల పాలవ్వటం. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తన రోగాన్ని పోగొట్టుకోవడానికి నానా వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. నానా వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందట. తనకున్నదంతా ఖర్చు చేసుకుందట. ఏ మాత్రము సంతోషం లేక మరింత హీనమైన స్థితికి ఆ రోగం పెరిగిపోయింది. చాలామంది దేవుని చిత్తం తెలియకుండా హాస్పిటల్స్కి వెళ్తున్నారు. చాలామంది దేవుని చిత్తం ఎరగకుండా వ్యాపారాలు చేయటం మొదలు పెడుతున్నారు. ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. చాలామంది తొందరపడి వివాహాల విషయాల్లో దేవుని చిత్తం ఎరగకుండా వివాహాలు జరుగుతున్నాయి. చాలామంది ఇతర దేశాల ప్రయాణాల విషయంలో ఏదో ఉంది అక్కడని పోయి ఇబ్బందులు పాలైపోతున్నారు దేవుని చిత్తాన్ని ఎరగకుండా. ఒకరి పట్ల దేవుని చిత్తం ఇతర దేశాలకు వెళ్ళాలని ఉండొచ్చు, మరొకరి పట్ల అది కాకపోయి ఉండొచ్చు. ఎవరి వరకు ఏది కలిగి ఉన్నాడో యేసయ్యను అడిగి తెలుసుకోవాల్సిందే. కానీ మనం ఒక్కొక్కరు ప్రత్యేకంగా చేయబడ్డామండి. ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి దేవునికి మన పట్ల. అందుకనే ఈ విషయంలో మేమేం చేయాలో మా కోసం ప్రార్థన చేయండి అని సంఘంలో చెప్పండి. మా చర్చిలో ఏ నిర్ణయం చేయవలసి వచ్చినా, ఏ మీటింగ్స్ గెట్ టుగెదర్లు పెట్టవలసి వచ్చినా, ఏ కొత్త పరిచర్య ప్రారంభించవలసి వచ్చినా ఉపవాస ప్రార్థనలో పెట్టకుండా, సంఘం అంతటికీ తెలియచేసి ప్రార్థించకుండా ఒక్కడికి కూడా ముందుకేయమండి. దేవుని సన్నిధిలో విశ్వాసం అందరూ కలిసి ప్రార్థించినప్పుడు ఆ విషయంలో ఒక ప్రత్యేకమైన నడిపింపును, క్లారిటీని ప్రభు ఇస్తాడు. ఈ రోజుల్లో సంఘం అంటే పోవటం రావటమే, ప్రార్థించుకోవటం, మనం కావాల్సిన దేవుడిని అడగడం అనుకుంటున్నామే. కానీ మాకు ఇట్లా చెప్పమని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. తర్వాత వచ్చిన కూడా చూడండి, 6వ వచనంలో మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలుకే గాని కీడుకే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుమో. నువ్వు చెప్పు నాయన దేవుడు ఏం చెప్పాడో, అది మేలైనా పర్వాలేదు, కీడైనా పర్వాలేదు, సులభమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, దేవుడు చెప్పిన మాటకు మేము లోపడతాం. ఇదండి ఈరోజు మన విశ్వాసులకు కావాల్సింది. నీ చిత్తం ఏదో చెప్పు ప్రభా, అది ఏదైనా సరే నేను చేస్తాను. నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించునుగాక. నేనేదేదో అనుకున్నా, నేనేదేదో చేయాలనుకున్నా, నాకేదేదో ఆశలు ఉన్నాయి. కానీ నువ్వేం చెప్తావో అదే చేస్తాను. నా జీవితంలో అది నేర్చుకున్నాను. పట్టణాల్లో సేవ చేయాలా, పల్లెల్లో సేవ చేయాలా? 10 సంవత్సరాలు చెన్నై వంటి పట్టణంలో సేవ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అని అడిగితే పల్లెటూరుకి వెళ్ళమన్నాడు ప్రభు. నాకు అర్థం కాలేదు.
700 ఇళ్ళున్న ఒక చిన్న గ్రామంలో సేవ ప్రారంభించినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడి నుంచి సేవ ఎలా చేస్తాం? కానీ దేవుని మాటకు విధేయులమైనప్పుడు శ్రమలతో పాటు ఎంత అద్భుతమైన సేవ జరిగిందంటే, ఈ రోజుకే ఆ సేవ ఎలాగూ అక్కడ పడ్డ ప్రయాస ప్రతిఫలం ఈ రోజుకు చూస్తున్నామంటే అది కీడుగా కనిపించిన దాన్ని దేవుడు మేలుగా మారుస్తాడని, షార్ట్ కట్లో మనకి దగ్గరగా కనపడే సంతోషం కంటే దూరంగా ఉన్నటువంటి శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడని, శ్రమలు ఎదురుగుండా ఉన్నవి, సంతోషం వెనకాలొద్ది, ఏది కోరుకుంటాం? సంతోషం దగ్గరున్నది, శ్రమలు వెనకాలన్నవి, ఏది కోరుకుంటాం? తాత్కాలికమైన సంతోషాన్ని కోరుకొని శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకుంటామా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు. అది మేలైనా కీడైనా, కష్టమైన నష్టమైన ప్రభు మాటకు మేము విధేయులమవుతాం. ఈ మాట దేవునితో చెప్పండి. ఇవాళ మీరు ప్రవక్తల దగ్గరకు కూడా వెళ్ళక్కర్లేదు, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఆయన తన వాక్కు ద్వారా మీతో స్పష్టంగా మాట్లాడతాడు. అందుకే బైబిల్ చదవండి, విశ్వాసంతో చదవండి, వాగ్దానాలు పట్టుకోండి, దేవుని నడిపింపులు మీరు ఎరుగుతారు, దేవుని చిత్తాన్ని మీరు గుర్తిస్తారు. మీకోసం ప్రార్థన చేయాలంటే మేము కూడా సిద్ధమే. 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ పెట్టండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం. ప్రభు బయలుపరిచిన దాన్ని మేము కూడా మీకు వీలైనంత వరకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ నిర్ణయం చేయాలో తెలియక ఎన్నోసార్లు సమస్యల్లో చిక్కుకుపోతున్నాం. తప్పుదారి పట్టి దారి తెన్ను లేని స్థితిలో మిగిలిపోతున్నాం. తప్పుదిద్దుకోలేదంతా దూరం వెళ్ళిపోయి నష్టపోతున్నామయ్యా. ప్రతి అడుగు నీ చిత్తములు వేయినట్లు నీ వాక్యము మా పాదములను స్థిరపరచము. నీ వాక్యం మా పాదములకు దీపంగా ఉందని గుర్తించి నీ వాక్యపు వెలుగులో నడుచుటకు నీ మనసులో ఉన్న కార్యాలు మేము చేయనట్లుగా నీ ఆత్మ ద్వారా నీ నడిపింపులు పొందినట్లుగా మా బ్రతుకుల్లో ప్రతి ఘట్టములో ఏది చేయవలనో, ఎక్కడికి వెళ్ళవలనో, ఏ నిర్ణయం తీసుకునవలనో అనుక్షణము నీ చిత్తాన్ని ఎరుగుతూ నీ మార్గంలో నడుస్తూ నీవు ఆశించిన స్థాయిలో వర్ధిల్లుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనను గాక. ఆమేన్. 954041 అనే నెంబర్కి మీరు మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెయిల్ ద్వారా పంపించండి. అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి పంపించండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి మధ్యవార ప్రార్థన కూటం కల్వరి చర్చ్లో నుండి మీకు కూడా లైవ్ కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మాతో పాటు కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.